గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనకేందంటే రీసెంట్‌గా మనకి పరమరక్షకులో కొంచెం అప్‌డేట్స్ వచ్చినాయన్నమాట. దాని గురించి ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకేందన్నా పర్లేదు రీసెంట్‌గా వచ్చిన అప్‌డేట్స్ మనం తెలుసుకొని ఉంటే మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుంది. బెస్ట్ పాలిసీస్ కస్టమర్‌కి సజెషన్ చేయొచ్చు. దానివల్ల కస్టమర్‌కి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఇన్ కేస్ ఎవరన్నా మనం ఇప్పటివరకు ఉన్న పాలిసీలు మాత్రమే సేల్ జేసి, ఒకవేళ మనం పాలిసీ ఇష్యూ అయిన తర్వాత కస్టమర్‌కి విషయం తెలిసి, మళ్ళీ ఇదెందుకు నాకు జెప్పలేదు, నేను అదే తీసుకుంటుంటి గదా! అది ఇదని డిస్కషన్స్ ఉండవనమాట. ఓకేనా. చిన్న చేంజెసే. పరమరక్షక్ పాలిసీ ప్రతి ఒక్కరికి చాలా బాగా తెలుసు. ఆ పాలిసీ నుంచి చాలా మంచి బిజినెస్ చేసుకుంటున్నాం. చాలా మందిని ప్రొటెక్ట్ చేస్తున్నాము. దాంతో పాటు రీసెంట్‌గా జరిగిన చేంజెస్ ఏంటి అనేది ఒక 2 పిక్స్ ఉన్నాయి. పిక్స్ బేస్ చేసుకొని మీకు చెప్తే అర్థమైతుంది. ఒకసారి కొటేషన్స్‌లో గూడా ఏమన్నా అప్‌డేట్ అయినాయా లేదా అనేది గూడా నేనొకసారి చూస్తాను. ఇక్కడ కిక్కు కోర్స్‌లో అయితే చూడొచ్చు. దాని తర్వాత పరమరక్షక్ సీరీస్ అనేది వెల్త్ క్రియేషన్స్‌లో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. దీంట్లో పరమరక్షక్, స్మార్ట్ సంపూర్ణ రక్ష ప్లస్ పరమరక్షక్ అనేది చూద్దాము. సెల్ఫ్ లిమిటెడ్ ఇవి నేమ్ వచ్చేసి మీ అని పెడుతున్నాను. అలియాస్ అవసరం లేదు. జెండర్ స్మోకింగ్ వచ్చేసి 95 ఇయర్స్ 95 పెడుతున్నాను. 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి. గ్రాడ్యుయేషన్. సాలరీడ్ పెడుతున్నాను. యాన్యువల్ ఇన్‌కమ్ ఒక 4,50,000 పెడుతున్నాను. ఇది లైఫ్ పరమరక్షక్ పిఆర్ 2.0 ఇది ఉంది కదా! ఇది అన్నమాట. పిఆర్ లైఫ్, పిఆర్ 2.0 ఇవి 2 వేరియేషన్స్ వచ్చినాయి. ఇదొక్కసారి మీరు స్క్రీన్‌షాట్ తీసుకోండి. పిఆర్ లైఫ్ పిఆర్ లైఫ్ ప్రో ప్లస్ మనం రెగ్యులర్‌గా అమ్మేది ఇప్పటి వరకు ఉన్నాయి మొత్తం ఈ 4, 5 ఆప్షన్స్. లాస్ట్ పిఆర్ ప్లస్ 2.0 ఈ 2 మాత్రం కొంచెం వచ్చినాయన్నమాట. ఇది 2.0 ఒకటి చూసుకున్నాం. దీంట్లో ఏందంటే కొంచెం అడిషనల్ బెనిఫిట్స్ అనేవి వచ్చినాయి. పాలసీ టర్మ్ వచ్చేసి మనం ఒక 50 ఇయర్స్ పెడదాము. పీపీటీ వచ్చేసి 12 ఇయర్స్ పెడదాము. హ్మ్. దీంట్లో ఈ 2, 3 రైడర్స్ అనేది ఈ అడిషనల్‌గా వచ్చినాయి గుర్తుపెట్టుకోండి. ఒకటేందంటే ప్లాన్ ఫర్ హెల్త్ బెనిఫిట్స్. ఆస్పీ క్యాష్ అనే రైడర్ గూడా యాడ్ చేయొచ్చు. దీన్ని మనం కావాలంటే మనం యాడ్ చేసుకొని ఫర్ డే ఇంత దీని లిమిటేషన్స్ వీటి గురించి నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. జస్ట్ చేంజెస్ ఏమొచ్చినాయి, కొత్త ఆప్షన్స్ ఏమున్నాయి మాత్రం చెప్తాను చూడండి అంతే. ఓకేనా. హెల్త్ బెనిఫిట్స్ ఆస్పీ క్యాష్ అనేది యాడ్ చేయొచ్చు. ఇంతకుముందు దాంట్లో ఆస్పీ క్యాష్ గాని, క్రిటికల్ ఇల్నెస్ అనేది లేదనమాట. ఈ 2 ఆప్షన్స్ మనకి మినిమమ్ లంప్ సమ్. ఇది క్రిటికల్ ఇల్నెస్‌ది గూడా 10,00,000 వరకి మనం యాడ్ జేసుకోవచ్చు. ఈ క్రిటికల్ ఇల్నెస్‌లో గూడా మనకి మెగా సీఐ, సెలెక్ట్ సీఐ. మెగా క్రిటికల్ ఇల్నెస్, నార్మల్ క్రిటికల్ ఇల్నెస్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇది నార్మల్‌గా ఏదన్నా ఒక ఆప్షన్ తీసుకోవచ్చు. ఇక్కడ మేజర్ సీఐ కవర్డ్. ఇక్కడ ఎన్ని రకాల క్రిటికల్ ఇల్నెస్ అనేది యాడ్ చేసుకోవాలి అనేది గూడా మనకిక్కడ ఉంది. మినిమమ్ ఒక 10 బెడుతున్నాను. మనకు బేసిక్ పాలిసీ కాబట్టి. మైనర్ సీఐ కవర్డ్. మైనర్స్ సంబంధించినయి గూడా మైనర్ క్రిటికల్ ఇల్‌నెస్ కవర్డ్ 3 10 అనేది మనం జూసుకోవచ్చు. ఇక్కడ ప్లాన్ ఫర్ హెల్త్ బెనిఫిట్స్ ఓపీడీ సర్వీసెస్. ఓపీడీ సర్వీసెస్ గూడా మనకి ఒక 2 పర్సన్స్‌కి మన పేరెంట్స్‌కి అన్నా గాని ఎవరికైనా పర్లేదు. ఓపీడీ సర్వీసెస్ కూడా మనకు కొత్తగా యాడ్ అనేది చేసుకోవచ్చనమాట. ఇది ఏంది అనేది జస్ట్ వాళ్ళ పేరొకటి మేలు మా బ్రదర్‌ది పెడుతున్నాను. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి నేను ఒక 95 అంటే ఒక 99 పెడుతున్నాను. జస్ట్ మీకు అర్థం కావడానికి రిలేషన్‌షిప్ వచ్చేసి బ్రదర్ అని పెడుతున్నాను. మొబైల్ నంబర్ ఇది అవసరం లేదు. కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా అవసరం లేదు. చూద్దాం ముందుకెళ్తే. జస్ట్ బేసిక్ డీటెయిల్స్ ఇయ్యాలి. ఇది కూడా మిస్టర్ అని పెడుతున్నాను. జెండర్ ఇంకొక బ్రదర్‌ది యాడ్ చేస్తున్నాను. 99 అంటే ఒక 2001 రిలేషన్‌షిప్ ఇతనిది కూడా బ్రదర్. సిస్టర్ ఏదో ఒకటి పెడదాము. కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలంటే అది యాడ్ చేయొచ్చు.
ఇంక నార్మల్‌దన్నీ గూడా సేమ్ ఉంటాయి. ఇదో. ఈ హెల్త్ బడీ అనేది గూడా మనకు అడిషనల్ బెనిఫిట్ గూడా ఉంటుంది. హెల్త్ బడీ వస్తుంది. మనకి ప్లస్ ఇది హెల్త్ బెనిఫిట్ ఓపీడీ సర్వీసెస్ వస్తాయి 2 పర్సన్స్‌కి. ఇంకోటి క్రిటికల్ ఇల్‌నెస్ గూడా వస్తాయి. ఆస్పీ క్యాష్ గూడా వస్తది. ఆస్పీ క్యాష్, క్రిటికల్ ఇల్‌నెస్, ఓపీడీ సర్వీసెస్ లైఫ్ 1 ఒకటి, లైఫ్ 2 ఒకటి. 2 పర్సన్స్‌కి ఓపీడీ సర్వీస్ వస్తాయి హెల్త్ బడీ నుంచి. ప్లస్ క్రిటికల్ ఇల్‌నెస్ ఆప్షన్ వస్తది. ఆస్పీ క్యాష్ గూడా వస్తుంది. ఇవన్నీ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంక మనకి ఇదేందంటే హ్మ్. ఏదో మిస్ అయితున్నట్టుంది. Along with the policy, get Tata Health or the help us stay health. హ్మ్. ఇప్పుడు మనకి ఆటోమేటిక్‌గా ఈ రైడర్స్ అన్నీ ఇన్‌బిల్ట్‌గా వచ్చేస్తాయి. హెల్త్ బడీ అనేది వచ్చేసేందొస్తే 37,500 కట్టుకోవాల్సి వస్తుంది. హెల్త్ బడీస్ క్రిటికల్ ఇల్‌నెస్‌కి ఇంతొస్తుంది. ఓపీడీ ప్లస్‌కి ఇంతొస్తుంది. ఈ మొత్తం కలిపి కాంబినేషన్ అన్నమాట. ఇంతకుముందుకు నార్మల్ డెత్, యాక్సిడెంట్ డెత్, పర్మనెంట్ డిజబిలిటీ. ఈ హెల్త్ హాస్పీ క్యాష్, క్రిటికల్ ఇల్‌నెస్, ఓపీడీ ప్లస్ ఈ 3 బెనిఫిట్‌లనేది అడిషనల్‌గా వచ్చినాయి. ఇది కస్టమర్‌కి చెప్పాలి. ఇవన్నీ కాంబినేషన్‌లో కావాలంటే ఇవ్వాలి. లేదు అనుకుంటే నార్మల్ పరమరక్షక్ పాలిసీ మనం అమ్ముకోవచ్చు. ఇదేందంటే అడ్వాన్స్‌డ్‌గా వచ్చినాయి ఆప్షన్స్ అన్నీ. ఒకే పాలిసీ‌లా ఇప్పుడు పరమరక్షక్ యూనిక్ కాన్సెప్ట్. దాని గురించి డోంట్ వర్రీ. కాపోతే దాంట్లోనే ఇంగా అడిషనల్‌గా ఆస్పీ క్యాష్, క్యాష్, క్రిటికల్ ఇల్‌నెస్‌లు, ఓపీడీ సర్వీసెస్. అది గూడా ఇద్దరికి ఓపీడీ గూడా. ఓకేనా? ఈ విధంగా మనం కొటేషన్ తీసి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఓవరాల్‌గా ఇంత ప్రీమియం పడుతుంది. 1 సీఆర్ నార్మల్ కవరేజ్ ఉంటుంది. యాక్సిడెంటల్ డెత్ ఇంకొక 1 సీఆర్ ఉంటుంది. పర్మనెంట్ డిజబిలిటీ గూడా ఉంటుంది 1 సీఆర్. అన్నీ 100% ఉంటుంది. క్రిటికల్ ఇల్‌నెస్ సంబంధించిందేందంటే 30 ఇయర్స్ వరకు పనిజేస్తాయి. ఆస్పీ క్యాష్ అయితే 20 ఇయర్స్ వరకు పనిజేస్తాయి. ఓపీడీ ప్లస్ అయితేనేమో 15 ఇయర్స్ వరకు పనిజేస్తాయి. ఓకేనా? 64,000 హెల్త్ బడీకి సంబంధించింది ఓపీడీ సర్వీసెస్ అనేది 2 పర్సన్‌కి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంగ రిటర్న్స్ నార్మల్‌గా మనకు నార్మల్ డెత్‌కి కట్టే డబ్బులు ఏదైతే ఉంటుందో, అది మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్‌గా రిటర్న్స్ వస్తుంటాయి. రిటర్న్ సంబంధించిన దాంట్లో ఎలాంటి డిస్కషన్స్ ఏం లేవు. సేమ్ ప్రాసెసే ఉంటుంది. బట్ బేసిక్‌గా ఈ కొటేషన్ తీసే ప్రాసెస్‌లోనే మనం సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ పరమరక్షక్ ప్లస్ 2.0లో అడిషనల్‌గా ఈ ఆస్పీ క్యాష్, ఓపీడీ ప్లస్ క్రిటికల్ ఇల్‌నెస్ ఈ 3 రైడర్‌లనేది యాడ్ చేసుకుంటారనమాట. ఓకేనా? ఇంగా దీని గురించి 1 ఆర్ 2 వీడియోస్ చేస్తాను. బేసిక్ రూల్స్, రెగ్యులేషన్స్, పీపీటీ, పీటీ ఎవరికిస్తే బావుంటుంది దీని మీద ఇంకొక 2, 3 వీడియోస్ చేస్తాను. ఓకేనా? దీంతో పాటు మనకింకా సింపుల్‌గా మీకు అర్థం కావాలంటే హ్మ్. మాక్సిమం అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. వాట్సాప్‌లో మనకి పిక్స్ ఉన్నాయి. ఈ 2 పిక్స్ చూస్తే కూడా మీకు నిన్న మొన్న ట్రైనింగ్ సెషన్స్ కూడా జరుగుతున్నాయి గదా! మనకి. ఇప్పటి వరకు ఉన్నాయి మొత్తం ఇవన్నమాట. దీనిలల్లా మనకి ఏడీ, ఏటీపీడీ, టర్మినల్ ఇల్‌నెస్ రైడర్ ఉంటుంది. యూలిప్ రిలేటెడ్‌గా రిటర్న్స్ ఉంటాయి. నార్మల్ డెత్ కవరేజ్ ఉంటుంది. దాంట్లో బెస్ట్ ఆప్షన్ పరమరక్షక్ లైఫ్ ప్రో ప్లస్. ఇప్పుడు దానికంటే అడ్వాన్స్‌డ్‌గా ఇదొచ్చింది. ఈ ఒక్క పిక్ చూస్తే మీకు అర్థమైపోతది. మార్కెట్ రిలేటెడ్ రిటర్న్స్ ఒస్తాయి. లైఫ్ ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఉంటుంది. యాక్సిడెంటల్ డెత్ ఉంటుంది. పర్మనెంట్ డిజబిలిటీ ఉంటుంది. మెగా సీఐ, సెలెక్ట్ సీఐ, ఆస్పీ క్యాష్ గూడా ఉంటుంది. అన్నీ 100% ఉంటుంది. ఓకేనా? ఇంగ ఇక్కడ చూడు సమ్ అష్యూర్డ్ అకామడేటివ్ లిమిట్స్. మనకి హెల్త్ బడీ గూడా ఇన్‌బిల్ట్ హెల్త్ బడీ సర్వీసెస్ గూడా ఉంటాయి. 2 లైఫ్‌లకి. మన పేరెంట్స్‌ని గూడా యాడ్ జేసుకోవచ్చు. 64,000 వరకి హెల్త్ బడీ నుంచి థర్డ్ పార్టీ కన్సల్టెన్సీలు అవి ఇవి అని అడిషనల్‌గా సర్వీసెస్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? ఇది మనకి కొత్తగొచ్చింది ఈ 2. మనకి ఈ రోజైతే పరమరక్షక్ ప్లస్ 2.0 గురించి చెప్పాను. పరమరక్ష లైఫ్ గురించి గూడా నేను చెప్తాను. ఓకేనా? ఈ 2 ఆప్షన్స్ కొత్తగొచ్చినాయి. ఇదొక్కసారి చూసుకోండి. ఇది పిక్కు. ఇది కొత్తగొచ్చిన ఆప్షన్స్ పిక్ సంబంధించింది. ఓకేనా?
థ్యాంక్ యూ సో మచ్ అండి. దీని గురించి మరిన్ని అప్డేట్స్ నెక్స్ట్ 2, 3 వీడియోస్‌లో కవర్ చేస్తాను. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ రీసెంట్ జరిగిన చేంజెస్ పరమ రక్షక్ పాలిసీలో. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. లెర్న్ మోర్, టీచ్ మోర్, ఎర్న్ మోర్. థ్యాంక్ యూ సో మచ్.